ఇలా ఉన్నారేంట్రా మీ అమ్మ కడుపుల మాడ. ఒక్క పని రాదు. ఇలా అయితే నేను నా గ్యారేజ్ ఏమైపోవాలరా? ఖర్చులు ఎలా గడుస్తాయి, అప్పులు ఎలా తీరుతాయి? అలా అయితే పని చేద్దాం. ఏంటి? గ్యారేజ్ అమ్మేద్దాం. మంచి పని. నా కోసం నీ మేనలుడు నా కొడుకుతో మాట్లాడిన దానికి చాలా తేడా ఉంది సుబ్రహ్మణ్యం. ఎంత చేసినా మన అనుకునే వాళ్ళని, మన మీద ప్రేమ చూపించే వాళ్ళని సంపాదించడం చాలా కష్టం. చీర బాగుందని తెలుసు, కానీ నువ్వు చీరలు ఎంత బాగుంటావని తెలియదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ అమ్మాయి ఇక్కడ ఏం చేస్తుందిరా? బాయ్ బాబాయ్. బాయ్ ప్రవీణ్. బాయ్ రూపా. వీడి లోపల ఏం చేస్తున్నాడ్రా? ప్రవీణ్ 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 మావయ్య. ఓ లాభం లేదు, ఎద్దు గడ్డేయాల్సిందే. మీ మాయ ఏంట్రా పులుకు పలుకు లేకుండా కూర్చున్నాడు? కొంపీసుకోలు తెరిచి కొనుకెళ్ళాడా? మావయ్య మావయ్య ఏంటి అలా చూస్తున్నావు? చేతపడి చేసినట్టు. అమ్మయ్యా బతికే ఉన్నాడురా. బతికించాడురా. రాత్రి నువ్వు చేసిన గనకారు ఎక్కడ మర్చిపోతానో అని తెల్లారులు ఇట్లాంటి మేలుకొని కూర్చొని చూస్తున్నా. ఏంటి తెల్లారులు కూర్చునే ఉన్నావా? అయినా అమ్మాయి గ్యారేజ్కి ఆ టైంలో ఎందుకు వచ్చిందిరా? గ్యారేజ్కి దేనికి వస్తారు? బళ్ళు రిపేర్ చేయించుకోవడానికి వస్తారు. అది కూడా తెలియదు మావయ్య అంటారు. మరి బండి తీసుకురాలేదే? బండి ఆగిపోతే ఎలా తీసుకొస్తుంది? మరి ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది? బండి ఆగిపోయిందని చెప్పడానికి వచ్చింది. మరి బండి ఆగిపోయిందని చెప్పడానికి వచ్చినప్పుడు కార్లో ఏం చేస్తున్నారు? అది నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది? కారులో ఈడు కూర్చున్నాడు కదా. సీక్రెట్. ఏంట్రా సీక్రెట్? సీక్రెట్ కదా, నాకెలా తెలుస్తుంది? నువ్వు చెప్పరా. ఇప్పుడు కస్టమర్లతో డబ్బుల గురించి అలా పబ్లిక్గా మాట్లాడకూడదు. కారులోకి తీసుకెళ్ళి సీక్రెట్గా మాట్లాడాలి. కరెస్టే. మీరు అలా కారులోంచి దిగేటప్పటికి నేను తప్పుగా ఊహించుకున్నాను రాలుడు. ఛీ, వయసులో పెద్దోడివి, అన్నీ తెలిసినోడివి. నువ్వు కూడా అలా అనుకుంటే ఎలా మావయ్య? 6 తినే ఫుడ్ నువ్వు ఒక్కడవే తినేసేవాడివి. గురక పెట్టినప్పుడు బాండ్రు కుప్పలా గురక పెట్టి మాకు నిద్ర లేకుండా చేసేవాడివి. నువ్వు కూడా అలా అనుకుంటే ఎలా మాయ్యా? అదే అయినా తల్లి లేని పిల్లడు అంటే అందరికీ లోకువేలే. అమ్మ లేకపోవడం ఏంట్రా? అమ్మ ఎక్కడ లేదు, ఊర్లో ఉందని చెప్తున్నాను మాయ్య. మాయ్యా ఉప్మా రెడీ అయిపోయిందా? ఒక 5 నిమిషాలు రా, రెడీ చేసేస్తాను. ఒరే మనం పారిపోవడానికి 5 నిమిషాలు ఉందిరా, లగెత్తు. పారిపోవడం? అయిపోయిందా క్లాసు? లేదు, 1 అవర్లో ఇంకో క్లాస్ ఉంది. సరే కానీ సడన్గా రమ్మన్నావేంటి? అవును, నువ్వు ఆ టైంలో గ్యారేజ్కి ఎలా వస్తావు? భయం లేదా నీకు? భయం దేనికి? నేను వచ్చింది నీ దగ్గరికే కదా.
అవుననుకో. అయినా నువ్వు ఆ టైంలో అలా వచ్చి నన్ను కారులో తోసేస్తే మావయ్య ప్రవీణ్ ఉంటారు కదా, ఏదో అనుకుంటారు కదా. వాళ్ళేదో అనుకుంటే నువ్వు చెప్పు వాళ్ళకి. ఏం చెప్పాలి? అదే మన గురించి. అదే మన గురించి ఏం చెప్పాలి? ఏం లేదని. సరే సరే కానీ నెక్స్ట్ నీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? అయ్యయ్యో, అంత పెద్ద క్వశ్చన్స్ అడక్కమ్మా. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావేంటి? అన్న చూడు జాబ్ చేస్తున్నాడు, బావ చూడు పెద్ద ఇల్లు కట్టేశాడు, తమ్ముడు చూడు ఇంత సంపాదించేస్తున్నాడు. ఇలా అయితే నీకు ఎవరు పిల్లనెవరు? ఇలా మా ఫ్యామిలీ వాళ్ళ క్లాస్ పీకినట్టు నువ్వైతే పీక్క. అమ్ముంది, ఏం కావాలన్నా మంచిగా చేసి పంపిస్తుంది. నాన్నున్నాడు, ఫోన్లో కావాల్సినంత తిడతాడు. ఎక్కడంటావా, మావయ్య ఉన్నాడు, నన్ను చూసుకుంటాడు. నేనున్నాను, మావయ్యని చూసుకుంటాను. గ్యారేజ్ ఉంది, మా అందరినీ చూసుకుంటుంది. అంతే, ఏదో సాధించాలి, ఎంతో సంపాదించాలి అని అయితే లేదు. చూద్దాం. సరే నువ్వు చెప్పు. ఇంకో 2 monthsలో నా కోర్స్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక మంచి ఇన్వెస్టర్ని చూసి ఆఫీస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. అంటే రూపా ఇంటీరియర్ డిజైన్స్ ఫర్ బెస్ట్ హోమ్స్ కదా? అవును, ఆయన ఇన్వెస్టర్ దేనికి? మీ డాడీ ఉన్నాడు కదా, అడగొచ్చు కదా. డాడీ హెల్ప్ తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. నైస్. సరే, ఏదైనా అవసరమైతే మొహమాట పడకు, అడుగు, చేసేద్దాం. ఏంటి నువ్వు? నాకు? హా. హే రూపా. హా, 1 second మదన్. రాహులా? ఎవరై ఉంటారు? ఎత్తి చూద్దాం. హలో రూపా, ఎవరో రాహుల్ అంట. ఫ్రెండ్. ఏమైనా ప్రాబ్లమా? ఆహా, అలా ఏం లేదు. సరే మరి, నాకు క్లాస్కి లేట్ అవుతుంది. బాయ్. ఒరే మావా, హైదరాబాద్లో ఎండలు దంచేస్తున్నాయి, మన ఊర్లో కూడా ఇలానే ఉన్నాయంటావా? రే, ఆగండ్రా. ఎక్కడి నుంచి వస్తున్నారా? రూపా, ఆ? అదే చిన్న పని మీద బయటికి వెళ్ళి వస్తున్నాను. మనకు బండి ఇచ్చినోడికి ఉండవా నాన్న పనులు? ఆ? బండిని డెలివరీ ఇవ్వమని చెప్పాను, ఇచ్చావా? ఎప్పుడు ఇస్తా? ఒక 2-3 రోజుల్లో. వాడు మనకు బండి రిపేర్ చేయమని ఇచ్చాడ్రా, రెంట్కి ఇవ్వలేదు. ఓ, మర్చిపోయాను మాయా, మర్చిపోయాను. మర్చిపోవడం ఏంట్రా? లేకపోతే ఏంటి మాయా, నువ్వు నీ చేదస్తాం. నేను ఇలా మాట్లాడుతున్నాడేంట్రా? ఊరుకోండి గురుగారు, అయినా మదనన్న కన్నీ మీ బుద్ధులే. చిచ్చి, ఈడి వయసులో నేను గోల్డ్ మెడల్ ఇస్తున్నా. అంటే అంటే గోల్డ్ మెడల్స్ తయారు చేసేవాడిని. సిగ్గుండాలి. అరే జిడ్డు, చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఇలా మాట్లాడుతున్నారేంట్రా? మరి మాట్లాడరా అండి? వాళ్ళు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఒక్క పనైనా చేశారా? కనీసం ఒక్క పనైనా నేర్పించారా? ఇప్పుడు ప్రవీణ్ అన్న ఉన్నాడు, నాలాగా బండి తుడవగలడా? బండికి పంచర్ వేయగలడా? పంచర్ వేసిన టైర్కి నట్లు బిగించగలడా? చా, నాలాగా నువ్వు సిగరెట్ తాగలవా? నాలాగా నువ్వు పెక్కలపగలవా? నాలాగా నువ్వు ఆంటీలతో మాట్లాడగలవా? ఎవడే గొప్ప ఆడిదిరా. అయినా ఇలాంటివన్నీ మా ఇంట్లో తెలిస్తే నా గురించి ఏమనుకుంటారు? ఓ, అంత గొప్ప ఫ్యామిలీ నాన్న మీది? ఆ, మీ అమ్మగారు ఏం చేస్తుంటారో? నీలో ఉప్మా మాత్రం చేయరు. ఆ? మా అమ్మగారు లేరు మాయ్యా. ఏ తీర్థయాత్రలకు పోయారా? లేదు మాయ్యా, సూసైడ్ చేసుకుని పైకి వెళ్ళిపోయింది. సూసైడా? ఏమైంది? మా నాన్నతో గొడవైంది. ఏ, మీ నాన్న తాగుతున్నాడనా? మా అమ్మని తాగొద్దన్నాడని. మరి మీ నాన్న
మా అమ్మని తాగుద్దన్నాడన్న బాధతో ఈయన తాగి తాగి పోయాడా? కాదు, ఆస్తి అంతా పోగొట్టాడు. ఇప్పుడు మీ నాన్నేం చేస్తున్నాడు? ఒక్క నిమిషం వీడియో కాల్ చేసి కనుక్కుంటా. ఛీ! ఏం ఫ్యామిలీ రానిది. మాయా, నన్నేమన్నాను, నా ఫ్యామిలీని మాత్రం ఏమనుకో. అయినా మా ఫ్యామిలీని అవమానించిన చోట నేను ఒక్క క్షణం కూడా ఉన్నాను. ఇప్పుడే బిర్యానీ తినేసి మళ్ళీ వస్తా. పదరా, ఇక్కడే ఉంటే ఉప్మా పెట్టి మిగులుతాడు. పైసలు ఎక్కడివి? రే ప్రవీణ్, ఉమ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? నాకు తెలిసిన ఆంటీ మెసేజ్ చేసిందిరా, ఇంట్లో ఎవరు లేరని. దానికి నేనెందుకు? నాకు తోడు. మరి ఈడెందుకు? రే రే జిడ్డు, జిడ్డు, నువ్వెందుకు వచ్చావురా? మీరు ఎలాగో బండి డెలివరీ అయ్యారని నేనే వచ్చా. సరే రైట్. రైట్. ఉమ్, ఆ, ఉమ్, ఉమ్. ఆ. ఎవరు చూడలేదు కదా. రే, నువ్వెలా వచ్చారా? గేట్ తీసే ఉందిరా. అవునా? రే ఎక్కడికి? గేట్ తీసుంది కదా, వేసొద్దాం. ఏ రెట్నెలవా? రే, ఆ, వెళ్ళేటప్పుడు నాకు గుర్చేరా, మళ్ళీ గోడ దూకి వెళ్ళిపోగలను. సరే పద. ఈ ఇల్లును. ఆ, మొత్తం చీకటిగా ఉంది కదా, లైట్ ఏమందామా? ఎందుకు? పెద్ద కేకే కింద నుంచి పైకి వచ్చి రెండు తన్ని వెళ్తారు. అది కరెక్ట్, పద. ఓవర్ యాక్షన్. కనిపించిందా? రే, మీ ఆంటీ పేరేంటి? రత్తాలు రత్తాలు. ఓకే, రత్తాలు 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 రత్తాలు. ఒక రత్తాలే. ఓ, ఒక రత్తాలు ఒక రత్తాలు. దాని పేరే రత్తాలరా. ఓ, రత్తాలు 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 రత్తాలు. రూపా, మదన్ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అయినా నీకు మా అక్క వాళ్ళ ఇల్లు ఎలా తెలుసు? అక్క వాళ్ళ ఇల్లా? హా, అక్క వాళ్ళ ఇల్లు అంట. అంటే నేను ఎందుకు వచ్చాను చెప్పవసరం లేదు, మేనేజ్ చేసి వచ్చు. అక్క వాళ్ళ ఇల్లు ఎలా తెలుసు అంటే ఫాలో అయ్యాం, తెలుసుకున్నాం. అయినా నేను మా గ్యారేజ్కి రాలే, అలానే నేను వచ్చా. ఆహా. సరే పద, మేకని కలిసి వద్దాం. అబ్బా, నన్ను ఇలా చూసిందనుకో చంపేస్తుంది. హే, అలా ఎలా చంపేస్తుంది? అప్పుడు నేనేమైపోతా? హా. చంపేది నిన్నే. హో, ఏంటి చంపేద్దా? అవును, నువ్వేమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావా ఇలా వచ్చావు? కాదు, కానీ నువ్వైతే హీరోయిన్వే. మాటలు బాగానే నేర్చావురా. ఇప్పుడు నువ్వేమన్నావు? మాటలు బాగానే నేర్చావన్నా. దాని తర్వాత ఏమన్నావు? ఏమన్నా? రా అన్నావు కదా. హో అద్దా. అంటే మదన్ నుంచి రాక్ ప్రమోషనా? అంటే మనం ఇప్పుడు క్లోజ్ అయ్యాం కదా, అలా పిలవచ్చు, తప్పులేదు. ఓకే ఓకే. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నేను చూస్తే నిలబడనంటే నా చొక్కా బొత్తాలు. రే బావా, రారా, ఈ రూమే అనుకుంటా, రారా. పలకడేంటి? ఈడెక్కడికి వెళ్ళిపోయాడు? అప్పుడే నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావు బావా. రత్తాలు రత్తాలు. రూపా, ఈ చీకటి, ఆ చంద్రుడు, నక్షత్రాలు, చల్లటి గాలి, ఇలా మనిద్దరం నీకేమనిపించట్లేదా? అంటే అంటే ఏం చెప్పాలనిపించట్లేదా? అది నీకు. ఫస్ట్ నువ్వు చెప్పు. ఆహా, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు, తర్వాత నేను చెప్తా. అది
స్పెషల్గా ఒకటి చెప్పాలనుంది. వర్కౌట్ అయ్యేలా ఉంది. ఆహా. అది ఆ, నేను నువ్వు ఆ, చెప్పు. హ్మ్, ఆ, ఉమ్. ఉమ్. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సచ్చినోడా. ఎందుకు రూపా 1 సెకండ్. ఏంట్రా అప్పుడు ఎందుకు వచ్చావు? ఆంటీ ఇంట్లో ఎవరూ లేరురా. అందుకే కదా వచ్చాం. ఆంటీ కూడా ఇంట్లో లేదురా. ఇంటికి తాళమేసి ఉంది. ఓ, ఎవరూ లేరంటే ఎవరూ లేరా? ఆ. అయినా రూపాయి ఏంటి ఇక్కడ? తర్వాత చెప్తాలే, మాట్లాడేసి వస్తా. రే, ఆ, ఆంటీ లేదు కదా అని ఆ, ఎదురింటికి వెళ్ళి తలుపు కొట్టారా. వాళ్ళు ఎవరు అన్నారు. నేను మదను అన్నా. రే, నా పేరు ఎందుకు చెప్పావు? అంటే ఆ టైంకి నా పేరు గుర్తు రాలేదురా. మా పేరు చెప్పేయాల్సిందిగా. మీ మామయ్య పేరేంటి? మామే పేరు కనుక్కొని వస్తా. ఉం? ఇంతకీ నా పేరేంటి? ఏమైంది? అంటే ప్రవీణ్ గారిని కింద ఉంచి నీకోసం నేను పైకి వచ్చాను కదా. హ్మ్, సో ఆయన కింద ఎవరు చూసారంట. చూసేశారా? ఇప్పుడు ఎలా? నువ్వేం కంగారు పడకు. అది సరే, నువ్వేదో చెప్తానో కదా, అది చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఎలా రా బాబు చెప్పేది ఈ సిచ్యువేషన్లో? రేపు పక్కా చెప్తా, నువ్వు వెళ్ళు. ఉమ్, సరే. హ్మ్, ఆ, ఇప్పుడు చెప్పేయచ్చు కదా. నువ్వు వెళ్ళరా బాబు ఫస్ట్. రేయ్, పద, 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 పద. నెక్స్ట్ టైం అడిగితే మామయ్య పేరు చెప్తాలే.